నువ్వేం చేస్తావంటే వంశీ, బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ అని 2 కోర్సులు ఉంటాయి, 2 సెపరేట్. బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్. ఎస్ఏపిలో ఫ్రెషర్స్ కి జాబ్స్ ఉండవు వంశీ, సేల్స్ ఫోర్స్ లో ఫ్రెషర్ కి జాబ్స్ ఉండవు, సైబర్ సెక్యూరిటీలో కొంతవరకు ఉండొచ్చు. సో నేను నీకు ఆప్షన్స్ ఇస్తాను. నేను ఫస్ట్ ఆప్షన్, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా బీబీఏ చేసి ఉంటే, బీబీఏ చేసి టెక్నాలజీ సైడ్ రావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఫస్ట్ది డేటా అనలిస్ట్, రెండవది బిజినెస్ అనలిస్ట్, మూడవది సైబర్ సెక్యూరిటీ. ఓకే, ఈ 3 కోర్సెస్లో నువ్వు ప్రాక్టికల్గా, ఎందుకంటే బీబీఏ నుంచి వస్తున్నావు కాబట్టి ట్రైనింగ్ తీసుకుని ఒక ప్రాపర్ ఇంటర్న్షిప్ లాగా చేయగలిగితే దెన్ యూ విల్ గెట్ ద ప్లేస్మెంట్. ఓకే, సో అసలు ఎస్ఐపి జోలికి వెళ్ళకు. ఎస్ఐపిలో 6+ ఉంటేనే కాల్స్ ఉన్నాయి. ఓకే, సేల్స్ ఫోర్స్ కూడా ఫ్రెషర్స్ కి ఉండవు. సో ప్లీజ్ గో విత్ డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో మా టీం నీకు కాల్ చేస్తారు. కాల్ చేసి అసలు డేటా అనలిస్ట్ ఎలా నేర్చుకోవాలి, బిజినెస్ అనలిస్ట్ ఎలా నేర్చుకోవాలి, అసలు ఏది నీకు బెటరు అనేది డీటెయిల్డ్ గా చెప్తారు. ఫస్ట్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఎవరైనా సరే సాక్తో స్టార్ట్ చేయాలి. ఆ తరువాత స్పెషలైజేషన్కి వెళ్ళాలి, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అని చెప్పి, లేకపోతే ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. దెన్ అది సెకండ్ లేయర్ అనమాట. ఫస్ట్ లేయర్లో ఎవరైనా సరే బీబీఏ ఫ్రెషర్స్ సైబర్ సెక్యూరిటీలో సాక్ నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది. డేటా అనలిస్ట్ అయినా, బిజినెస్ అనలిస్ట్ అయినా, సైబర్ సెక్యూరిటీ అయినా స్కిల్ బాగా డెప్త్ వస్తే ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ 3 కోర్సుల్లో అందరూ పై నేర్చుకుంటున్నారు. ఇప్పుడు డేటా అనలిస్ట్ అనుకో, ఇప్పుడు అమీర్పేట వచ్చిన డేటా అనలిస్ట్ అంటే, డేటా అనలిస్ట్ ఎంతమందికి వచ్చి చేయొచ్చు అంటే అందరూ ఎత్తారు చెయ్యి ఇక్కడ. కానీ డేటా అనలిస్ట్ ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా, రియల్ టైం కావాల్సిన విధంగా ప్రాక్టికల్ గా వచ్చిన వాళ్ళు తక్కువ మంది. సో కొంచెం ఈ 3 నీకు కాల్స్ ఉండాలి, జాబ్ రావాలి అంటే చాలా డెప్త్ నేర్చుకోవాలి, చాలా డెప్త్ నేర్చుకోవాలి. అంత ప్రాక్టికల్గా థియరీ కాకుండా డెప్త్ నేర్చుకుంటే నీకు జాబ్ వస్తుంది. ఓకేనా?